మంచి పేరు కూడా సంపాదించుకోవటం జరిగింది. సార్, మీరు ఈ ఫీల్డ్లో యాజ్ అన్ ఎస్ఐ జాయిన్ అయ్యారు, రైట్? అంచెలంచెలుగా పెరుగుతూ మీరు ఫైనల్గా డీసీపీ వరకు వచ్చారు. మరి మీ ఈ 33 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో మీరు ఏ విధంగా, ఇప్పుడు అన్నారు చాలా సెన్సేషనల్ కేసెస్ కూడా మీరు టేకప్ చేస్తారనేసి, అలాంటి ఒక సెన్సేషనల్ కేసు మాతో పాటు పంచుకుంటారా? ఓకే అమ్మా, నేను అనంతపూర్లో ట్రైనింగ్ అయిపోయాక అప్పుడు సబ్ ఇన్స్పెక్టరు నాన్ గెజిటెడ్ ఆఫీసరే. ఇట్ వాజ్ నాట్ గెజిటెడ్ ఆఫీసర్ ఇన్ దోస్ డేస్. నాకు సొంత జిల్లాలనే, నల్గొండ జిల్లాలనే వేయటం జరిగింది. ఇండిపెండెంట్ ఛార్జీ మునుగోడు, మీరు ఇనే ఉంటారు మునుగోడు. బై ఎలక్షన్ అయింది చూడు, రాజగోపాల్ రెడ్డి వర్సెస్ కనుకుల జనార్దన్ రెడ్డి వాళ్ళు. అయితే అది స్వతహాగా లెఫ్టిస్ట్ బెల్ట్. ఆ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ ఉన్న విలేజ్లన్నీ ఆ రోజుల్లో 86, 87లో వామపక్ష భావజాలం ఉంది. ఎమ్మెల్యే ఫార్చునేట్లీ ఎమ్మెల్యే కూడా సిపిఐ ఉజ్జయిని నారాయణరావు ఉండే. అయితే అప్పుడు ప్రతి ఒక్కరికి క్వశ్చనింగ్. ఇప్పుడు ఏ విలేజ్కి నేను విజిట్కి పోతే కూడా ఆ రోజుల్లో కొద్దిగా హై హ్యాండెడ్ బిహేవియర్ ఉండే, పోలీస్ హై హ్యాండెడ్ బిహేవియర్ ఉండే. నేను పర్టికులర్గా నేను కూడా హై హ్యాండెడ్ బిహేవ్ చేస్తుంటే ఒక ప్రతి లీడర్, ప్రతి కార్యకర్త కూడా పిన్ పాయింట్ చేసేవారు. ఏది, మీరు ఇట్లా పద్ధతి కాదు సార్, హై హ్యాండెడ్గా బిహేవ్ చేసి అబ్యూజ్ చేయటం ఇది చాలా తప్పు. ఈ అనాగరిక పోలీసింగు మీరు ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేసుకుంటే బాగుంటుందని నన్ను చాలామంది క్వశ్చన్స్ చేశారు. నేను వాళ్ళకి హీడ్ కాకుంటే కూడా నన్ను దాటేసి సిఐ, డిఎస్పీ, ఎస్పీని కూడా కలవటం జరిగింది ఆ రోజుల్లో. అంటే ఈ మధ్య డిస్కషన్స్లో, టీవీ డిస్కషన్స్లో చాలామంది చెప్తుంటే నేను వింటుంటాను. మామూలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినాక, కేసీఆర్ గారి రిజిమ్ గవర్నమెంట్ వచ్చినాక ఈ యాక్టివిజం ఎందుకంటే లెఫ్టిస్టులు ఎప్పుడైతే కనుమరుగైపోతున్నారో యాక్టివిజం అనేది తగ్గినట్టుగా నేను కూడా ఐ ఫీల్. కరెక్ట్ సార్. అది నేను ఆ రోజుల్లో వాళ్ళతో నేను ఎంజాయ్ చేసేవాడిని. ఎందుకంటే ఈ తెలివి కళ్ళ వ్యక్తితోని మనం ఆయన ఎన్కౌంటర్ అవుతుంది అన్నప్పుడు మనకి ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. అట్లాగే నేను ఫస్ట్ పోలీస్ స్టేషన్, దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ మై కెరీర్లో. అయితే అప్పుడు మైన్యూట్గా ఎలాంటి చిన్న పిటిషన్ వచ్చినా కూడా నేనే పర్సనల్గా ఆ విలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి, షెటిల్ చేసి, కేస్ హ్యాస్ బీన్ మేడ్ అవుట్ అయింది అనుకుంటే ఛార్జ్ షీట్ వేసేవాడిని, అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ వేసేవాడిని. ఆ రోజుల్లో ప్రోయాక్టివ్ పోలీసింగ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. మీకు ఆ రోజుల్లో ఒక కేసు, మీకు ఒక టెస్ట్ కేసు అండ్ బెస్ట్ కేసు, ఇంట్రెస్టింగ్ కేసు అని కూడా అనొచ్చు. ఎందుకంటే మీకు తెలుసో తెలియదో, మునుగోడు జ్యూరిడిక్షన్లో మోస్ట్ ఆఫ్ ది విలేజెస్ బ్లాక్ సాయిల్స్ ఉంటాయి. బ్లాక్ సాయిల్స్ ఉంటే మీరందరూ ఇనే ఉంటారు, నరసరావుపేట, పల్నాటి షీబ నుంచి నల్లరేగడి భూములు అవన్నీ కూడా కొంతమంది 70 years 80 years బ్యాక్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ కొన్ని క్యాంపులు, ఐ థింక్ 10 to 15 క్యాంప్స్ ఉంటాయి. ఆ క్యాంప్స్లో వీళ్ళు వచ్చి ఆ రోజుల్నే సెటిల్ అయ్యి మంచి బ్లాక్ సాయిల్ కాబట్టి కాటన్, మిర్చి, టొబాకో, ఇవన్నీ మంచి జొన్నలు, కమర్షియల్ క్రాప్స్ పండించే వాళ్ళు. వాళ్ళు నిజంగా ఆ నర్సాపూర్ ఏరియా బెల్ట్ నుంచి ఇక్కడికి వచ్చి మనోళ్ళు కొద్దిగా ఇక్కడ వాళ్ళు చాలా ఇన్నోసెంట్స్, ఇల్లిటరేట్స్ అండ్ ఇన్నోసెంట్స్, మంచి అగ్రికల్చర్ చేసే వీళ్ళకు తర్ఫీదైన నాలెడ్జ్ లేదు. వీళ్ళు వచ్చి ఆ రోజుల్లో మనకు నేర్పారు.